హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము సంధ్యా థియేటర్ కేసులో బిగ్ ట్విస్ట్ ఏంటో చూద్దాం. అల్లు అర్జున్ 40-50 మంది బౌన్సర్లతో థియేటర్లోకి ఎంట్రీ అవ్వడం, వాళ్ళ బౌన్సర్లు అందరూ జనాన్ని తోసేయడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. ఇందుకు సంబంధించి ఇటీవల సిపి ఆనంద్ ఓ 9 నిమిషాల వీడియోని మీడియాకు కూడా చూపించారు. ఈ వీడియోని చూసిన తర్వాత తప్పు ఎవరిదో మీరే ఆలోచించండి అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా సంధ్యా థియేటర్కి సంబంధించిన మరో సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో అపస్మారక స్థితిలో ఉన్న రేవతిని కొంతమంది ఫ్యాన్స్ థియేటర్ నుంచి బయటకు తీసుకొస్తున్నట్లుగా ఉంది. అయితే ఇందులో టైం స్టాంప్ చూస్తే రాత్రి 9 గంటల 16 నిమిషాలుగా ఉంది. మరొక వైపు పోలీసులు వదిలిన వీడియోలో అల్లు అర్జున్ తన ప్రైవేటు సెక్యూరిటీతో రాత్రి 9 గంటల 35 నిమిషాల ప్రాంతంలో థియేటర్లోకి ఎంటర్ అయ్యారని పేర్కొన్నారు. ఆ లెక్కను చూస్తే అల్లు అర్జున్ థియేటర్లోకి రాకముందే రేవతిని బయటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ పాయింట్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్, నెటిజన్లు లేవనెత్తుతున్నారు. అలాగైతే ఇది ఫాల్స్ కేసు అవుతుంది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ వీడియో వైరల్ కావడంతో నేషనల్ మీడియా కూడా ప్రశ్నలు అడుగుతుంది. అయితే కొంతమంది మాత్రము ఈ వీడియో ఎడిటింగ్ చేసిందని అంటూ ఆరోపిస్తున్నారు. మరి ఇందులో నిజమెంత? వైరల్ అవుతున్న వీడియోలో టైం స్టాంప్ కరెక్టేనా అనేది తేలాల్సింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.